నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఫరెంట్ అయిన సాంబార్ చూస్తాము. ఇది ఇడ్లీకి యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. అందులోని జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించండి. ఒక ఆనియన్ తరిగి అందులో వేసి వేయించండి. 2 పచ్చిమిర్చి, ఒక 5-6 చిన్న ఆనియన్స్ వేసుకోండి. ఇది బాగుంటుంది టేస్ట్కి. అందులోనే కొద్దిగా అంటే ఒక టమాటో తరిగేసుకోండి. వీటన్నింటినీ బాగా వేయించండి. స్లైట్గా వేయించాలి. వేయించాక అందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కలిపేసేయండి. ఉప్పు అంటే టమాటాలు వేయగాలి కదా, అందువల్ల కొద్దిగా ఉప్పు వేసుకోండి. అందులోనే మిరప్పొడి 1 స్పూను చాలు, 1 స్పూన్ చాలు. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. సాంబార్ మనకి ఎంత కావాలో అంత, అంటే నేను 2 గ్లాసెస్ పోసుకున్నాను. 2 గ్లాస్ పోసి బాగా కలిపేసేయండి. కొద్దిగా ఆనియన్స్ అంతా ఉడికేంత వరకు అది తెల్లాలి. వాటర్ బాగా తెలుతుంది చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మనము రెడీ చేసుకుందాము. దానికి కావాల్సింది పుట్నాల పప్పు, అంటే ఫ్రైడ్ చన్నా దాల్ 1 కప్పు తీసుకోండి. ఒక 4 మెంబర్స్కి ఈ సాంబారు. దాంట్లోనే పొడి చేసి అందులో కొద్దిగా వాటర్ కొద్దిగా పోసి కలిపేయండి. ఎందుకంటే అట్లే పోసినామంటే అది ఉండలు అయిపోతుంది సాంబార్లో, ఆ వాటర్లో వేసినప్పుడు. అందువల్ల వాటర్ వేసి కలిపేసేయండి. కలిపేసి అందులో పోసేయండి. ఇది సాంబారు పప్పు అంతా లేనప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు. అర్జెంటుగా ఇంట్లో పప్పు లేదనే ఇది లేకుండా మనము ఈ సాంబార్ యూస్ చేసుకోవచ్చు. వాటర్ వేసినాక కొద్దిగా తెల్లేటప్పుడు ఇంగువ కొద్దిగా 1 చిటికెడు ఇంగువ వేసుకోండి. దాన్ని బాగా కలిపేసేయండి. బాగా ఉడకాలి. అందులోనే కొద్దిగా మనము అంటే 1 టేబుల్ స్పూన్ చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ చాలు, ఎక్కువ పోయకండి ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. లాస్ట్గా మనము అందులో కొత్తిమీర కొద్దిగా వేసేసినారంటే సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.